గత భాగంలో చూశాం, నోయల్ తన మాయాశక్తిని అదుపు చేయలేనప్పుడు కహోనో మంచి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని శక్తిని అదుపు చేసుకోమని చెబుతుంది. కానీ మనం చూస్తాం, నోయల్కు ఏదీ గుర్తుకు రాదు. కానీ బ్లాక్ బుల్స్ బృందం తనను ఉత్సాహపరచడం చూసిన వెంటనే ఆమె గ్రిమోయర్లో ఒక కొత్త మంత్రం మేల్కొంటుంది. అప్పుడు ఆమె తన శక్తిని అదుపుచే నేర్చుకుంటుంది. మిత్రులారా, తర్వాతి భాగం మొదలు పెట్టే ముందు దయచేసి ఈ వీడియోని ఇష్టపడండి. అలా అయితే యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి చేరవేస్తుంది. మీరు గత భాగాలను చూడకపోతే దాని చిరునామా ఐ బటన్లో ఉంటుంది. అక్కడ నొక్కి ఆ భాగాలను చూడొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఇప్పుడు కెప్టెన్ యామీ అడుగుతాడు, నీటి అడుగున ఆలయం దగ్గర మాయాశక్తి బలహీనంగా ఉంటుంది. మీరంతా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడు అందరూ ఉత్సాహపడతారు. అప్పుడు ఆస్తా నోయల్ని కంగారు పడుతున్నావా అని అడుగుతాడు. వెంటనే అందరూ ఆమెను ఉత్సాహపరచడం మొదలు పెడతారు. అప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, పనికి ఒత్తిడి పడితే అది చెడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ప్రశాంతంగా ఉండు. నువ్వేమైనా తప్పు చేస్తే చంపేస్తాను. అప్పుడు నోయల్ అనుకుంటుంది, అసలు వీళ్ళకేమైంది? నా శక్తి మీద నాకే నమ్మకం లేదు, కానీ వీళ్ళని చూడండి, నా శక్తి పనిచేస్తుందని వీళ్ళకి పూర్తి నమ్మకం. అప్పుడు చూస్తాం, నోయల్ తన మాయాశక్తితో వాళ్ళందరినీ నీటి గోడ్ లోపలికి తీసుకువస్తుంది. కెప్టెన్ యామీ ఆమెను మెచ్చుకుంటాడు. దాంతో ఆమె చాలా సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళు నీటి లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు నీటి అడుగున చాలా ఆనందిస్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా అక్కడి మాయాశక్తి పెరుగుతుంది. ఫిన్రల్, నిజంగా ఈ సమయంలో శక్తి చాలా బలహీనంగా ఉందా అంటాడు. ఇక్కడ ఆస్తా, చామీ నోయల్ను ఉత్సాహపరుస్తూ ఉంటారు. కానీ నోయల్ వాళ్ళని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి అనుకుంటుంది. నేను ఈ మాయాశక్తిలో అతి కష్టంగా ప్రయాణిస్తున్నాను. నాకు అనిపిస్తోంది ఈ మాయాశక్తి నాకు సాయం చేస్తున్నట్లుంది అని. అలా వాళ్ళు ఆ బలమైన శక్తి ప్రాంతాన్ని దాటి ఒక ప్రశాంతమైన చోటుకి చేరుకుంటారు. అప్పుడు నోయల్, ముందు మాయాశక్తి అడ్డంకులున్నాయి అంటుంది. నా మంత్రం దీన్ని దాటలేదు. అప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, రా ఆస్తా, ఇప్పుడు నీ కత్తితో ఈ మాయాశక్తిని నరకాలి. అప్పుడు ఆస్తా కెప్టెన్ యామీ అంటాడు, నేను మీకు ఒకటి చెప్పాలి. నేను మొదటిసారి సముద్ర తీరానికి వచ్చినప్పుడు నాకు ఈత రాదని తెలిసింది. అప్పుడు యామీ అతన్ని ఎత్తి, నిన్ను ఈత కొట్టమని ఎవరు చెప్పారు అని ఆ కవచం మీదకు విసిరేస్తాడు. ఆస్తా దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్తాడు. మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు యామీ చామీని తన పత్తి మాయాశక్తితో ఆలయం దగ్గరకు తీసుకువెళ్ళమంటాడు. అప్పుడు లక్, ఇది చాలా విసుగ్గా ఉంది అంటాడు. మన మీద ఎవరూ దాడి ఎందుకు చేయడం లేదు? నోయల్, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ ఉచ్చు మంత్రాలు కూడా లేవు అంటుంది. తర్వాత వాళ్ళు నీటి అడుగున ఆలయం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ వాళ్లకు చాలా ఇళ్ళు కనిపిస్తాయి. అప్పుడు లక్, ఇక్కడ మనకు ఇప్పుడు చాలా పర అంటాడు. బలవంతులు దొరుకుతారు. వాళ్ళతో పోరాటానికి నేను ఆత్రంగా ఉన్నాను. అప్పుడు వాళ్ళకి అక్కడ కొంతమంది కనిపిస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు సంతోషపడి బయటి ప్రపంచం గురించి అడగడం మొదలు పెడతారు. అప్పుడు ఆస్తా అంటాడు, నేలమాళిగలో ప్రమాదకరమైన వాళ్ళు దొరికినట్లే ఇక్కడ దొరుకుతారనుకున్నాను. అప్పుడు వెనసా కెప్టెన్ యామీతో వాళ్ళని మాయాశిల గురించి అడగమంటుంది. అప్పుడు కెప్టెన్ యామీ వాళ్ళ నాయకుడిని పిలవమంటాడు. అప్పుడు వాళ్ళు ఇక్కడి నాయకురాలు ప్రధాన పూజారిని అని చెప్తారు. ఆమె పైన ఉంటుంది. అప్పుడు అందరూ వాళ్ళని పైకి తీసుకెళ్తారు. వాళ్ళు బ్లాక్ బుల్స్ ను ఆలయంలోకి పంపిస్తారు. అప్పుడే నోయల్ ఆస్తాకు ఒక వింత జీవి కనపడింది. ఓహ్, నోయల్ ఆస్తాను ఏదైనా చేయమంటుంది. అప్పుడు ఆస్తా, బహుశా ఇది దయగల రక్షకుడేమో, మనం దాడి చేయకూడదు అంటాడు. కానీ మాగ్నా, లక్, గౌష్ ఆ రాక్షసుడిని చంపేస్తారు. అప్పుడు అక్కడి ప్రధాన పూజారి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాడు. అప్పుడు చామీ ఆ వింత జీవిని తినాలని అంటుంది. కానీ ప్రధాన పూజారి, ఇది నా మాయ, నిజం కాదు అంటాడు. అప్పుడు ఫిన్రల్, వెనసా అసలు ఇది ఎలాంటి మాయ అనుకుంటారు. అసలు ఇతనికి ఇంత శక్తి ఎలా వచ్చింది? అప్పుడు ప్రధాన పూజారి అడుగుతాడు, మీరు మాయా శిల కోసం వచ్చారు కదా, అది కావాలంటే మీరొక ఆట ఆడాలి. అప్పుడు ఫిన్రల్ అనుకుంటాడు, ఇతను మొదటి నుంచే వింతగా ఉన్నాడు. ఈ ఆట పేరుతో మనల్ని చంపాలనుకుంటున్నాడు. అప్పుడు మాగ్నా, మాకు ఆటలాడే సమయం లేదు, నువ్వు చెప్పు అంటాడు. మాయాశిల గురించి నీకెలా తెలుసు? దానికి ప్రధాన్ పూజారి, నా కళ్ళు పదునైనవి. మీకు మీ రాజ్యం కోసం మాయాశిల కావాలని నాకు తెలుసు అంటాడు. అప్పుడు లక్, గౌష్, మాగ్నా అతన్ని చంపాలని మాట్లాడుకుంటారు. ఆస్తా వాళ్ళని ఆపుతుంటాడు. అప్పుడు ప్రధాన పూజారి వాళ్ళకి ఇంకా ఆశ చూపిస్తాడు. అప్పుడు కెప్టెన్ యామీ అంటాడు, మనకు వేరే దారి లేనట్లుంది, మనం ఈ ఆట ఆడాల్సిందే. అయితే ఈ ఆట పేరేంటి?
అప్పుడు ప్రధాన పూజారి దీని పేరు టెంపుల్ బాటిల్ రాయల్ అంటాడు. అతను మాయా విధులను పిలుస్తాడు. అప్పుడు ఫిన్రల్, వీరిలో మంత్రశక్తి చాలా బలంగా ఉంది, వీళ్ళు ఆలయ యోధులా అంటాడు. అప్పుడు ప్రధాన పూజారి ఆటను మొదలుపెట్టి ఇలా అంటాడు, మీ అందరినీ ఆలయంలో వేర్వేరు ప్రదేశాలకు పంపడం జరిగింది. మీరు ఈ ఆలయ మాయావిధులతో ఒకరితో ఒకరు పోరాడతారు. మీ 9 మంది మా 9 మంది మాయావిధులతో పోరాడతారు. ఒకరు ఓటమిని అంగీకరించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. చివరికి ఏ జట్టులో ఎక్కువ మంది మిగిలితే ఆ జట్టే గెలుస్తుంది. జాగ్రత్త, అక్కడ నా ఉచ్చులు కూడా ఉన్నాయి, వాటి నుండి తప్పించుకోండి. అక్కడ ఒకతను ఆస్తాతో, నీలో మంత్రశక్తి చుక్క కూడా కనపడట్లేదు, నేను ఒక పనికిరాని వాడిని ఎంచుకున్నానా అంటాడు. అయితే చూద్దాం ఎవరో పనికిరాని వాడు అంటాడు. అప్పుడు ఇక్కడ ఆ ప్రధాన పూజారి, అయితే సరే, హాయిగా కూర్చుని తింటూ ఈ పోరాటాన్ని చూద్దాం రండి అంటారు. అప్పుడు కెప్టెన్ యామి, ముసలోడా విను, నన్ను కూడా ఈ ఆట ఆడని అంటాడు. దానికి ప్రధాన పూజారి, నువ్వు ఈ ఆటకు చాలా బలవంతుడివి అంటారు. నువ్వు ఈ పోరాటాన్ని త్వరగా ముగించేస్తావు, అప్పుడు చూసే వాళ్ళకి అస్సలు నచ్చదు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ తాగడానికి కూర్చుంటారు. ఓహ్, అయితే కెప్టెన్ యామి, నా వాళ్ళలో ఎవరైనా ఓడిపోతే నేను వాళ్ళని చంపేస్తాను అంటాడు. ఆ తర్వాత మనం చూస్తాం ఆస్థా ఘోష్, మేఘన మరియు లక్ ఒక్కొక్కరుగా పోరాటానికి వస్తారు. అప్పుడు ఇక్కడ ప్రధాన పూజారి కెప్టెన్ యామిని వాళ్ళందరి మాయా యోధుల స్థాయి అడుగుతాడు. దానికి కెప్టెన్ యామి, వీళ్ళందరూ ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నారు అంటాడు. అప్పుడు ఆ పూజారి, అయితే వీళ్ళకి గెలిచే అవకాశమే లేదు అంటాడు. ఎందుకంటే నా వాళ్ళందరూ మధ్య స్థాయి మాయా యోధులు, వారి స్థాయికి మించి బలవంతులు. అప్పుడు కెప్టెన్ యామి, అలాగా, కానీ వీళ్ళందరూ వాళ్ళ బిరుదుల కన్నా బలవంతులు అంటాడు. ఆ నలుగురు వాళ్ళందరినీ ఓడించడం మనం చూస్తాం. ఆ నీటి అడుగున ఉన్న గుడిలోని మాయగాళ్లను ఓడించేస్తారు. అప్పుడు కెప్టెన్ యామి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత కెప్టెన్ యామి పందెం ఖాయమంటాడు. అప్పుడు ఆ ప్రధాన పూజారి, వీళ్ళు ఇప్పుడు గెలిచిన రాబోయే మాయగాళ్లను గెలవలేరు. వాళ్ళు నా 3 గొప్ప యోధులను ఎప్పటికీ గెలవలేరు. వాళ్ళని గెలవలేరు, ఎందుకంటే వాళ్ళందరూ అనుభవజ్ఞులైన యోధులతో సమానంగా శక్తివంతులు. ఓహ్, అప్పుడు ఫిన్రూల్ తన ప్రత్యర్థి నుండి తప్పించుకుంటూ, నేనెప్పటి నుంచో బయటకు వెళ్ళడానికి చూస్తున్నాను, కానీ ఏదో కారణం వల్ల వెళ్ళలేకపోతున్నాను అంటాడు. అప్పుడు ఆ ప్రధాన పూజారి, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ఆట ముగిసే వరకు నువ్వు ఇక్కడి నుండి బయటకు వెళ్ళలేవు అంటాడు. అప్పుడు కెప్టెన్ యామి, ఫిన్రల్ దాక్కోవడం ఆపు అంటాడు. వెళ్ళిపోరాడు, లేకపోతే నిన్ను చంపేస్తాను. అప్పుడు ఫిన్రల్, మీరు ప్రధాన పూజారితోనే ఉంటే ఈ ఆటను మీరెందుకు ఆపరు అని అడుగుతాడు. అప్పుడు కెప్టెన్ యామి, ఎందుకంటే నాకిప్పుడు ఇక్కడ చాలా సరదాగా ఉంది, కాబట్టి పని కానివ్వండి. ఆ తర్వాత ప్రధాన పూజారి తన ఉచ్చు మాయను ప్రయోగిస్తాడు. దాంతో ఫిన్రల్ అక్కడి నుండి పరుగెత్తుతాడు. అప్పుడు కెప్టెన్ యామి అంటాడు, ముసలోడా విను, నువ్వు వాళ్ళ మీద ఇంకేమైనా వస్తువులతో దాడి చేయగలవా? అప్పుడు ఆ పూజారి, నువ్వు నిజంగా వాళ్ళ పక్షానే ఉన్నావా అంటాడు. ఇక్కడ మనం చూస్తాం, చామి అక్కడ రకరకాల సముద్రపు ఆహారాన్ని వండుతూ ఉంటుంది. అది చూసి ప్రధాన పూజారి, కెప్టెన్ యామి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆమెను కూడా ఒక ప్రత్యర్థి సవాలు చేయడానికి వస్తాడు. మనం చూస్తాం ఆమె తన పాటతో చామీని నిద్రపుచ్చుతుంది. ఆ తర్వాత ఇక్కడ లక్, మాగ్నా ఒకరినొకరు కలుసుకుంటారు. అప్పుడు లక్, ఇక్కడ ఒక ప్రమాదకరమైన ప్రత్యర్థి ఉన్నాడని నాకు ఈ వైపు నుండి అనిపిస్తోంది, నేను అనుకున్నది నిజమేనని అనిపిస్తోంది. అప్పుడు మనం చూస్తాం లక్ అతనిపై దాడి చేస్తాడు, కానీ అతను తన డాలుతో తనను తాను రక్షించుకుంటాడు. ఇక్కడ ఆస్థా దారిలో వచ్చిన రాక్షసులను ఓడిస్తూ ఉంటాడు. అతనికి ఏదో కీడులా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆస్థాకి ఒక ప్రత్యర్థి ఎదురవుతాడు. అవును, ఏ మాయనైనా ఛేదించే కత్తి వాడతావని విన్నాను. అప్పుడు ఆ వ్యక్తి ఆస్థాను నాట్యం చూడమంటాడు. అది చూసేస్తా చాలా ఉత్సాహపడతాడు. అప్పుడు ఆ వ్యక్తి, పైన ఉన్న వాళ్ళకి నా నాట్యం నచ్చుతుందని నీకు అనిపిస్తోందా అంటాడు. ఆస్థా అవునంటాడు. అప్పుడు అతను, నా పేరు కియాటో, నేను పైకి వెళ్లి రాజ్య నాట్య ప్రవీణుడు అవ్వాలనుకుంటున్నాను, కానీ ఈ భూగర్భ దేవాలయ ప్రజలు కేవలం రాజ్య తీరాల వరకే వెళ్ళగలరు. అందుకే మా తాత చెప్పారు, మనం ఈ పోరులో గెలిస్తే ఆయన ప్రధాన పూజారి అధికారంతో పైకి ఉపరితలానికి వెళ్ళొచ్చు. అప్పుడు ఆస్థా, ఆగు, ఇలాంటి కళ నేను ముందెక్కడో విన్నట్టుంది అనుకుంటాడు. అప్పుడు కియాటో, క్షమించు ఆస్థా అంటాడు. కానీ నా కలల కోసం నిన్ను ఓడించాల్సిందే అని ఆస్థాపై దాడి చేయగా ఆస్థా అతన్ని ఆపుతాడు. ఇంకా కలలు ఉన్నది నీకు ఒక్కడికే కాదు, నేను ఈ రాజ్యానికి అత్యంత శక్తివంతమైన మాయా యోధుడిని అవ్వాలి. అప్పుడే మాయా చక్రవర్తిగా క్లోవర్ రాజ్యాన్ని కాపాడగలను. అందుకే నా కల కోసం నేను నిన్ను ఓడించాల్సిందే అని అతనిపై దాడి చేస్తాడు. అప్పుడు కియాటో అంటాడు,
అయితే పద్ మన కలల కోసం పోరాడుదాం. అప్పుడు నోయల్, ఇప్పుడు నేనేం చేయాలి, నా దగ్గర దాడి మంత్రం ఒక్కటి లేదు అని ఆలోచిస్తుంది. అప్పుడే మనం చూస్తాం చామి ప్రత్యర్థి నోయల్ దగ్గరికి వస్తుంది. అప్పుడు నోయల్, నువ్వొక రాచరికపు వ్యక్తితో తలపడటానికి వచ్చావు, పారిపోవడానికి నీకు చివరి అవకాశం ఇస్తున్నా అంటుంది. ఆ అమ్మాయి నవ్వుతూ, నిన్ను ఇక్కడ చూసి సంతోషించాను నోయల్ అంటుంది. నోయల్, అసలు నీకు నా పేరెలా తెలుసు అంటుంది. ఆ అమ్మాయి ముసుగు తీస్తుంది. మనం ఆమె ఎవరో చూస్తాం. అప్పుడు నోయల్, నువ్వు ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. అయితే ఇక్కడికి రావడంలో మాకెందుకు సాయం చేశావు, నా మాయను అదుపులో ఉంచడానికి కూడా సాయపడ్డావు. అప్పుడు కహోనో, నేను పైకి వెళ్ళింది ఎవరైనా పైనుండి కిందికి వస్తారేమో చూడటానికి. ఎందుకంటే ఇక్కడికి ఎవరొచ్చినా తాతగారు వాళ్లతో ఈ ఆట ఆడిస్తారు. మనం గెలిస్తే ఆయన మనల్ని పైకి వెళ్లే అవకాశం ఇస్తారు. అంటే నేను పైకెళ్ళి ఆదర్శ్ గాయనిని అవ్వచ్చు. అప్పుడు నోయల్, అంటే నన్ను ఇంతకాలం వాడుకున్నావన్నమాట అంటుంది. అప్పుడు కహోనో, అలాంటిదేమీ లేదు, నిన్ను కలిసినప్పుడు నిజంగానే నీకు సాయం చేయాలనుకున్నాను. ఇది కూడా నిజమే, నీతో స్నేహం చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఆర్ట్ పూర్తి చేయడానికి మనం పోరాడాలి. కాబట్టి నిజమైన స్నేహితులుగా మనం వాటి కోసం పోరాడాలి ఏవైతే మనకు అత్యంత విలువైనవో. ఆ తర్వాత ఎప్పుడూ ఒకరితో ఒకరు మంచిగా ఉండాలి అని చెప్పి తన మాయను ఉపయోగించి నోయల్ను నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు నోయల్ తన చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. అప్పుడు కహోనో మళ్ళీ ఆమెపై దాడి చేసి, నువ్వు ఇలాగే రక్షణ మంత్రాలు వాడుతూ ఉంటే ఎప్పటికీ గెలవలేవు అంటుంది. ఓతం నోయల్ తన దాడి మంత్రంతో కహోనో మీద దాడి చేయగానే ఆమె గురి మళ్ళీ తప్పిపోవడం మనం చూస్తాం. అప్పుడు కహోనో, ఏం చేస్తున్నావు నోయల్, ఇలాగైతే నన్ను ఎప్పటికీ ఓడించలేవు అంటుంది. దానికి నోయల్ నిరాశగా, నా మాయ్ నా అదుపులో లేదు అంటుంది. అప్పుడు కహోనో, ఏం మాట్లాడుతున్నావు, చూడు నన్ను గాయపరచడం ఇష్టం లేకే నాపై దాడి చేయలేకపోతున్నావు, కానీ ఇది నీకు మంచిదా? గుర్తు చేసుకో నోయల్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఓడించకపోతే నువ్వు అనుకున్నది సాధించలేవు. కాబట్టి నోయల్ బ్లాక్ బుల్స్ ను తలచుకుని అందరికీ సాయపడాలి అని పోరాటానికి సిద్ధమవుతుంది. ఇక్కడ ఆటో ఆస్థా పోరాడుతూ ఉంటారు. అప్పుడు ఆస్థా అనుకుంటాడు, ఇతను చాలా బలవంతుడు, ఇతని కదలిక చూస్తుంటే కీని చదవడం కష్టమవుతోంది. బహుశా తన మాయతో నా ఇంద్రియాల్ని కూడా దెబ్బతీస్తున్నాడు. అతను ఆస్థాపై పైచేయి సాధిస్తాడు. అప్పుడు ప్రధాన పూజారి, నా మనవడు చాలా శక్తిమంతుడు అంటారు. దానికి కెప్టెన్ యామి, నిజమే, కానీ ఇంకా చూడాల్సింది ఉంది అంటాడు. కియోటో ఆస్థాపై పైచేయి సాధిస్తుండగా ఆస్థా ఇతను నీళ్లలా పోరాడుతున్నాడు అనుకుంటాడు. కాబట్టి నేను కూడా అలాగే పోరాడాలి. ఓహ్, ఆస్థా దాడి చూసి క్యోటో అనుకుంటాడు, ఇతని శరీరం అద్భుతంగా ఉంది. ఇక్కడ వెనిసా ఒక ప్రత్యర్థిని ఓడించేస్తుంది. ఓహ్, అప్పుడు కెప్టెన్ యామి, వినండి ముస్లాయన, ఆ మాయారాయిని సిద్ధంగా ఉంచు. దానికోసం ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మంచిదేంటంటే దాన్ని వాళ్ళకి బదులు మాకిచ్చేయి. అప్పుడు ప్రధాన పూజారి, అంత తొందరెందుకు, ఈ ఆర్ట్ త్వరలోనే మారబోతోంది. నా మనవళ్ళు కొడుకు తీవ్రంగా పోరాడితే చూద్దువు గాని అంటారు. అప్పుడు ఆట మారిపోతుంది. ఇక్కడ మనం చూస్తాం మాగ్నా లక్ ప్రధాన పూజారి కొడుకుతో పోరాడి అలసిపోతారు. అప్పుడు లక్ ఇతను చాలా శక్తివంతుడు అనుకుంటాడు. అప్పుడు ప్రధాన పూజారి కొడుకు, సరే ఈ పోరాటాన్ని త్వరగా ముగిద్దామంటాడు. కానీ అప్పుడే అతనిపై వేరొకరు దాడి చేస్తారు. అప్పుడు ది ఐ ఆఫ్ మిడ్ నైట్ సన్ వాళ్ళు అక్కడికి వస్తారు. దీంతో ఈ భాగం ముగుస్తుంది.